అహింసా ప్రవక్త మహాత్ముడు, అక్టోబర్ విప్లవ నిర్మాత లెనిన్ చింతనా ధోరణిలోని తారతమ్యాలను నిశితంగా విశ్లేషించిన, సాదృశ్యాలను ఎత్తిచూపిన 100 సంవత్సరాల నాటి ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని నేను ఇటీవల చదివాను. లెనిన్ అండ్ గాంధీ అనేది ఆ పుస్తకం శీర్షిక. గ్రంథకర్త ఆస్ట్రియన్ రచయిత, చరిత్రకారుడు రెనే ఫ్యూలోప్ మిల్లర్. తొలుత ఫ్రెంచి భాషలో ప్రచురితమైన ఈ పుస్తకం 1927లో ఆంగ్లంలోకి అనువదితమైంది. గాంధీ, లెనిన్లు సమకాలికులు. 6 నెలల తేడాతో వారు ఈ ప్రపంచంలోకి ప్రవేశించారు. ఇద్దరూ మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించారు. పేదరికం, అన్యాయాల నుంచి మానవ కోటిని విముక్తం చేయాలనే ప్రగాఢ ఆకాంక్ష వారి జీవితాలను విలక్షణంగా నడిపించింది. లెనిన్ తన రచనల్లో కనికరం లేని కఠిన వాదనలు చేసేవారు. గాంధీ ప్రజా జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ చాలా నాగరికంగా వ్యవహరించేవారు. మరో ముఖ్యమైన తేడా, లెనిన్ హింసను ఆరాధించి హింసాత్మక పద్ధతులను అనుసరించారు. అహింసకు అంకితమైన ఉదాత్తుడు గాంధీజీ. మనసా వాచా కర్మణ అహింసావాది. నాకు తెలిసినంత వరకు గాంధీ, లెనిన్ల భావజాలాలను తులనాత్మకంగా పరిశీలించిన తొలి రచయిత బొంబాయి కమ్యూనిస్ట్ శ్రీపాద్ అమృతు డాంగే. 1921లో ఆయన గాంధీ వర్సెస్ లెనిన్ అనే ఒక చిన్న పుస్తకాన్ని రాశారు. ఈ కమ్యూనిస్టు సహజంగానే గాంధీ కంటే లెనిన్ వైపే మొగ్గారు. అయితే తన స్వదేశీయుడి భావాలు, ఆలోచనల పట్ల ఆసక్తి, సానుభూతిని నిలుపుకున్నారు. గాంధీ, లెనిన్ సిద్ధాంతాలు ఆచరణాత్మక జీవితంలో సాకారమవడం అసాధ్యమని డాంగే వ్యాఖ్యానించారు. డాంగే పుస్తకం వెలువడిన 4 సంవత్సరాలకు హ్యారీ వార్డ్ అనే అమెరికన్ మెథడిస్ట్ క్రైస్తవ పండితుడు 1925 ఏప్రిల్లో ది వరల్డ్ టుమారో అనే జర్నల్లో లెనిన్ అండ్ గాంధీ అనే వ్యాసాన్ని రాశారు. గాంధీ, లెనిన్ ఇరువురు తమ మధ్యతరగతి నేపథ్యాన్ని అధిగమించి తమ నిరాడంబర జీవన శైలుల ద్వారా సామాన్య మానవులతో తాదాత్మ్యమయ్యారని వార్డు పేర్కొన్నారు. వారి మధ్య వ్యత్యాసాలను వివరిస్తూ పేడకుల ఆధిపత్యాన్ని, వారి హింసాత్మక పద్ధతులను మరింతగా అనుసరించడం ద్వారానే అధిగమించగలమని లెనిన్ విశ్వసించగా, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పేడకులపై విజయం సాధించగలమని గాంధీ భావించారు, ఆచరించారని హ్యారీ వార్డ్ రాశారు. లెనిన్, గాంధీల భావాలు, ఆదర్శాలు వారి వారి దేశాల చరిత్రలను మార్చడమే కాకుండా ప్రపంచ చరిత్రను మలుపు తిప్పాయని వార్డ్ అభిప్రాయపడ్డారు. 1927లో గాంధీ అండ్ లెనిన్ను ప్రచురించిన రెనే మిల్లర్కు డాంగే, వార్డు రచనల గురించి తెలిసి ఉండే అవకాశం లేదు. అయితే ఆయన కూడా మొదటి ఇరువురు అభిప్రాయపడినట్టుగానే లెనిన్, గాంధీలు చరిత్ర గతిని మార్చివేశారని సునిశ్చితంగా విశ్వసించారు. రష్యాలో కార్మికులు, కర్తకుల మధ్య దృఢమైన నిర్మాణాత్మక సంబంధాలను పెంపొందించేందుకు లెనిన్, భారత్లో హిందువులు, ముస్లింల మధ్య సామరస్య సంబంధాలను నెలకొల్పేందుకు గాంధీ అనితర సాధ్యమైన కృషి చేశారని మిల్లర్ పేర్కొన్నారు. దోపిడీకి తావులేని వర్గరహిత సమాజాన్ని స్థాపించడం అనే లక్ష్య సాధనకు హింసాత్మక పద్ధతులను అనుసరించడం మినహా మరో మార్గం లేదని లెనిన్ విశ్వసించగా, ప్రతికూల పరిస్థితుల్లోనూ అహింసాత్మక ప్రేమ పద్ధతుల్లో గాంధీ తన వ్యక్తిగత, రాజకీయ ప్రత్యర్థులపై పోరాడి చరిత్రాత్మక ఫలితాలు సాధించారని మిల్లర్ పేర్కొన్నారు. హ్యారీ వార్డ్ వ్యాసం వెలువడిన 1 సంవత్సరం అనంతరం రెనే మిల్లర్ పుస్తకం ప్రచురణకు 1 ఏడాది ముందు, అంటే 1926లో ఫిలిప్ స్ప్రాట్ అనే బ్రిటిష్ యువ కమ్యూనిస్ట్ భారత్కు వచ్చారు. ఈ దేశంలో కమ్యూనిస్టు విప్లవాన్ని పురిగొల్పడమే అతడి రాక లక్ష్యం. ఆస్ట్రియన్ మిల్లర్, అమెరికన్ వార్డు వలె స్ప్రాట్ రచయిత కాదు. అయితే లెనిన్ బాటలో నడిచేందుకు నిర్ణయించుకున్న క్రియాశీల వ్యక్తి. 2 సంవత్సరాల పాటు భారత ఉపఖండమంతటా ఈ యువ కార్యకర్త పర్యటించారు. భారతీయ విప్లవకారులతో సంబంధాలు నెలకొల్పుకున్నారు. విప్లవ సాధ్యతకు గల అవకాశాలను చాలా నిశితంగా పరిశీలించారు. 1929 వేసవిలో స్ప్రాట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర భారతీయ కామ్రేడ్లతో పాటు అతడిని మీరట్ కుట్ర కేసులో ముద్దాయిగా కోర్టు బోన్లో నిలబెట్టారు. దాదాపు 1 దశాబ్దం పాటు స్ప్రాట్ జైలు జీవితం గడిపారు. కారాగార వాసంలో భారతదేశ చరిత్ర, తాత్విక సంప్రదాయాలు, సాహిత్యం విస్తృతంగా అధ్యయనం చేశారు. అంతకుముందు ఇవన్నీ అతడికి పెద్దగా అవగాహన లేని అంశాలు. ఈ ప్రగాఢ అధ్యయనం మూలంగా లెనినిస్టు భావజాలం ఒకప్పుడు తనను అనుమతించిన దానికంటే ఎక్కువ సహానుభూతితో గాంధీని అర్థం చేసుకునేందుకు స్ప్రాట్ ప్రయత్నించారు. జైలు నుంచి విడుదలైన వెంటనే సేవాగ్రాము వెళ్లి గాంధీజీని దర్శించారు. అనేక అంశాలపై మహాత్ముడితో మాటామంతి జరిపారు.
ఆ సంభాషణల స్ఫూర్తితో పాటు గాంధీజీ రచనల నిశిత అధ్యయనం ఆధారంగా ఆ మహోన్నత భారతీయుని చింతనా ధోరణి, భావ విశిష్టత గురించి గాంధీయిజం ఎన్ అనాలిసిస్ అనే పుస్తకాన్ని స్ప్రాట్ రాశారు. లెనిన్ విప్లవ తాత్వికత, గాంధీ మానవతా దార్శనికత మధ్య సమన్వయం సాధించేందుకు స్ప్రాట్ ప్రయత్నించారు. గ్రామీణ భారతదేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో కోట్లాది ప్రజలను అనివార్యమైన దానికంటే ఒక్కరోజు పాటు అదనంగా వదిలేసినా నేరం అవుతుంది. విదేశీ దురాక్రమణల ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రష్యన్లు మరింతగా దారిద్ర్యంలో కొనారెళ్లవలసి ఉన్నది. పాలనలో, సమాజ నిర్మాణంలో క్రూర పద్ధతులను అనుసరించవలసి ఉన్నది. సంప్రదాయ సోషలిజం అటువంటి అస్వాభావిక పాలనా పద్ధతులకు పాల్పడకుండా సంయమనం వహించగలిగితే అది తప్పకుండా ఒక అర్ధ శతాబ్ది కాలంలో భారత్ను అశేష జనులు మరింత సుఖ సంతోషాలతో జీవించగల నెలవుగా మార్చివేయగలదు అని ఫిలిప్ స్ప్రాట్ రాశారు. ఒక మార్క్సిస్ట్గా జైలుకు వెళ్లిన ఫిలిప్ స్ప్రాట్ అస్పష్టమైన కొత్త ఆలోచనలతో స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చారు. లెనిన్, గాంధీ భావజాలాల్లో దేనివైపు పూర్తిగా మొగ్గకుండా ఒక మధ్య మార్గాన్ని అన్వేషిస్తూ మానవేంద్రనాథ్ రాయ్ స్ఫూర్తి కేంద్రంగా ఉన్న మేధావుల బృందంలో చేరారు. లెనిన్కు మాజీ సహచరుడు, గాంధీ విమర్శకుడైన రాయ్ రాడికల్ డెమోక్రాటిక్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ప్రచురించే ఇండిపెండెంట్ ఇండియా పత్రికకు ఆయన ప్రధాన సంపాదకుడు. 1941లో భారతీయ మహిళను వివాహం చేసుకున్న ఫిలిప్ స్ప్రాట్ బెంగళూరులో స్థిరపడ్డారు. గాంధీజీపై రాసిన ఒక వ్యాసాన్ని ఇండిపెండెంట్ ఇండియా పత్రికకు పంపించారు. అయితే గాంధీ ఆలోచనల పట్ల మితిమీరిన సానుభూతి చూపిందనే కారణంతో రాయ్ ఆ వ్యాసాన్ని ప్రచురించడానికి తిరస్కరించారు. ఆ వ్యాసం లిఖిత ప్రతి ఆనాడే కనుమరుగైంది. అయితే అందులోని అంశాలను అవగాహన చేసుకునేందుకు రాయ్కు స్ప్రాట్ రాసిన ఒక లేఖ దోహదం చేస్తుంది. స్వావలంబనకు, ప్రజా వ్యవహారాల్లో నిజాయితీకి గాంధీ ప్రాధాన్యమిస్తున్నారు. తనతో ఏకీభవించని వారికి సహకరించే ఉదార స్వభావం ఆయనకు ఉన్నది. కులమత సంకుచితత్వాలకు పోకుండా విశాల భావాలతో నిర్ణయాలు తీసుకునే ఉదాత్తుడు గాంధీ అని స్ప్రాట్ రాశారు. స్వాతంత్ర్యానికి అర్హమైన దేశంగా భారత్ను గాంధీ తీర్చిదిద్దుతున్నారని రాస్తూ బూర్జువా ప్రజాస్వామ్యం గురించి లెనిన్ పొరపాటు అభిప్రాయాన్ని ఆయన ప్రస్తావించారు. బూర్జువా ప్రజాస్వామ్యం ఒక సంపూర్ణ వంచన అని, విప్లవ లక్ష్యాల సాధనకు దాన్ని ఉపయోగించుకోవచ్చు గాని దానికదే ఎటువంటి ఉన్నత లక్ష్యాలను సాధించలేదని లెనిన్ అభిప్రాయపడినట్టు స్ప్రాట్ పేర్కొన్నారు. దీనిపై ఆయన ఇలా వ్యాఖ్యానించారు: నిజానికి బూర్జువా ప్రజాస్వామ్యం ఒక సార్థక విజయం. దాని ప్రధాన లక్ష్యాలైన రాజకీయ ప్రజాస్వామ్యం, పౌర స్వేచ్ఛలు, ఆలోచన స్వాతంత్ర్యం మొదలైన వాటిని పరిరక్షించుకోకపోతే సోషలిస్టు సమాజ నిర్మాణానికి ఎటువంటి దోహదం జరగదు. లోపభూయిష్టమైనదే అయినప్పటికీ అది మానవ అనుభవాల వైవిధ్యాన్ని గౌరవిస్తూ వాటిని పెంపొందిస్తుందని, విమర్శలను అనుమతిస్తుందని బూర్జువా ప్రజాస్వామ్యానికి ఫిలిప్ స్ప్రాట్ జైజేలు పలికారు. ఆయన ఈ హర్షధ్వానాలు వ్యక్తం చేసిన 80 సంవత్సరాల అనంతరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజాస్వామిక వ్యవస్థలు ప్రతీప శక్తుల ముట్టడిలో ఉన్నాయి. ట్రంప్ ఏలుబడిలోని అమెరికా, విక్టర్ ఓర్బాన్ పాలనలోని హంగరీ, నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయిల్, ఎర్డోగాన్ సారథ్యంలోని తుర్కియే, మరి ముఖ్యంగా మోదీ భారత్తో రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తికి ఎనలేని అపకారం జరుగుతోంది. ఈ దేశాల నిరంకుశ పాలకులు పరిస్థితులను పూర్తిగా తమ పార్టీలకు సానుకూలం చేసేందుకు ప్రజాస్వామిక విలువలు, సంప్రదాయాలను కాలరాస్తున్నారు. అయితే ఈ శోచనీయ ప్రజాస్వామిక తిరోగమనానికి సరైన సమాధానం లెనినిస్టు తరహా విప్లవం కానే కాదు. ఎందుకంటే అది నిరంకుశ ఏకపార్టీ పాలనకే తప్పకుండా దారితీస్తుంది. సుపరిపాలనను సమకూర్చుకోవడంలో మానవాళి సాధించిన అత్యంత విలువైన విజయమే బూర్జువా ప్రజాస్వామ్యం వెలుగొందేందుకు తోడ్పడిన స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల విధానం, పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వతంత్ర సివిల్ సర్వీస్ తదితర రాజ్యాంగ వ్యవస్థల, సంస్థల పునర్జీవానికి, నవీకరణకు పూనుకోవాల్సిన అవసరమున్నది.